దీంట్లో ఏబిఎస్ మోడ్స్ కూడా 3 అయితే ఉంటాయి. 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 36 km/లీటర్. ఎయిర్ రేషియో అనేది కరెక్ట్గా వెళ్తూ, స్పీడ్ అనేది కరెక్ట్గా వెళ్తూ ఉంటే ఈ 3 కూడా లైట్ అవుతాయి. సో అలాగ మనం ట్రావెల్ చేస్తే మైలేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇంజిన్ మీద మనకి ఓవర్ స్ట్రెయిన్ అనేది అయితే పడదు. సో ఎలాంటి ఆఫ్ రోడ్స్లోకైనా సరే ఇలాంటి భారీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్స్ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. డ్యూయల్ పర్పస్ టైర్స్ అనమాట. అంటే ఆన్ రోడ్లో తిరగచ్చు, లేదంటే ఆఫ్ రోడ్స్లో తిరగడానికి కూడా వీలయ్యే విధంగా ఈ టైప్లో గ్రిప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే 2025 ఈ కొత్త హీరో ఎక్స్పల్స్ 200 4V అనమాట. 210 కాదు, ఇది 200 4V. దీంట్లో టోటల్గా అసలు ఏమున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. ప్రెసెంట్ నేను రాజమండ్రిలో ఉన్న రెడ్డి బాబు మోటార్స్ హీరో షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఈరోజు మన వీడియోలో ఈ బైక్లో అసలు టోటల్గా స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, అండ్ ఈ బైక్ ఎవరికి యూజ్ అవుతుంది, ఏ హైట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, టోటల్ వెయిట్ ఎంత ఉంటుంది, మైలేజ్ ఎంత వస్తుంది, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎక్స్పల్స్లో మెయిన్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్గా దీంట్లో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రే మీద మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చింది. అదే సేమ్ మనకి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది. టోటల్గా ఈ 4 కలర్స్లో మనకి ఎక్స్పల్స్ 200 అనేది అయితే ఉంటుంది. అండ్ దీంట్లో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే టోటల్గా చూద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ర్యాలీ టైప్లో మనకి ఇక్కడ విండ్షీల్డ్ అయితే వచ్చింది. సో అండ్ కీ అయితే ఆన్ చేశాను. కీ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హెచ్ టైప్లో డిఆర్ఎల్ అయితే దీంట్లో లైట్ అయింది. అండ్ దీంట్లో టోటల్ అంతా కూడా ఎల్ఈడి లైట్లు అయితే వస్తాయి అనమాట. అండ్ హై బీమ్ యాజ్ వెల్ యాజ్ లో బీమ్ ఇదంతా కూడా ఏంటంటే మనకి స్టార్ట్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవడానికి మాత్రమే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నెంబర్ బోర్డ్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే వింకర్స్ అనేది అంటే మనకి సిగ్నల్ లైట్స్ అనేది టోటల్ అంతా కూడా ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది. యాజ్ వెల్ యాజ్ హజార్డ్ లైట్ ఆప్షన్ కూడా దీంట్లో అయితే ఉంది. సో హజార్డ్ లైట్ అంటే మనకి తెలిసిందే కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ ఇలా ఎల్ఈడి లైట్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైప్లో మనకి ఫ్రంట్ టోటల్గా చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇక్కడ చూసుకుంటే నకల్ గార్డ్స్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ ఫైబర్ యూనిట్. ఇది కూడా ఏంటంటే హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చి మన చేతికి మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ ర్యాలీ పర్పస్లో అంటే మనం ఇది ఆఫ్ రోడ్ పర్పస్లో వాడేటప్పుడు కానీ, లేదంటే ఈవెన్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూడా ఈ నకల్ గార్డ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యాలీ టైప్లో మనకి ఇక్కడ ఒక మడ్ గార్డ్ అయితే వచ్చింది. ఇది టోటల్ ఫైబర్ యూనిట్. ఇది కూడా చాలా ఏంటంటే ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ మడ్ గార్డ్ చూసుకుంటే ఏంటంటే దీనికి ఇవైతే కనెక్ట్ చేశారు. అంటే డైరెక్ట్ మడ్ గార్డ్కి అయితే కనెక్ట్ చేయలేదు, కానీ దీని పక్క నుంచి అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే టోటల్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తాయి ఫ్రంట్ చూసుకుంటే. అండ్ దానిపైన కూడా చూస్తున్నారు కదా మనకి కవరింగ్ అయితే ఉంది, బూట్ ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ దీని టోటల్ ట్రావెల్ చూసుకున్నా సరే 190mm టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఆఫ్ రోడ్స్లో మీరు ఈ బైక్ని తీసుకెళ్ళినా కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది. అంత భారీ ట్రావెల్ అయితే ఉంటుంది. నార్మల్గా మనం బైక్స్లో అది చూసుకుంటే 120 లేదా 130mm వరకు మనకి టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది కదా, బట్ దీంట్లో ఏంటంటే 190mm టోటల్ ట్రావెల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రిఫ్లెక్టర్స్ అవన్నీ కామన్. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే ఏంటంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ డిస్క్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 270mm అయితే డిస్క్ వస్తుంది అనమాట టోటల్. అది కూడా ఏంటంటే పెట్రోల్ డిస్క్. మన నార్మల్ డిస్క్తో పోల్చుకుంటే ఈ పెట్రోల్ డిస్క్ అనేది హీట్ రిడక్షన్ అనేది చాలా త్వరగా అయితే అవుతుంది. మన హీట్ని చాలా త్వరగా కూల్ చేస్తుంది అనమాట. ఆ డిస్క్ అంటే ప్లెయిన్ డిస్క్తో పోల్చుకుంటే ఈ టైప్లో పెట్రోల్ డిస్క్ ఉన్నవి త్వరగా కూల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఇక్కడ చూస్తే మనకి 2 పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. దీని మీద బ్రాండింగ్ అయితే ఏం లేదు. అండ్ ఏబిఎస్ సెన్సార్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే సిఎట్ నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 21 ఇంచ్ అయితే ఉంటుంది. 90/90 సెక్షన్ 21. ఇది ఏంటంటే ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ గ్రిప్ ప్యాటర్న్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ పర్పస్ టైర్స్ అనమాట. అంటే ఆన్ రోడ్లో తిరగచ్చు, లేదంటే ఆఫ్ రోడ్స్లో తిరగడానికి కూడా వీలయ్యే విధంగా ఈ టైప్లో గ్రిప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇదంతా టోటల్ మెటలే వస్తుంది. ఎక్స్పల్స్ అనేది ఇక్కడ బ్యాచింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో ఉంది. గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా సరే చాలా బాగుంది ఇది. అండ్ 4 వాల్వ్ అనేది మ్యాచింగ్ ఇక్కడైతే ఉంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. దీంట్లో ఈవెన్ కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో మెయిన్ హార్ట్ వచ్చేటప్పటికి ఈ ఇంజిన్ కదా, ఇది వచ్చేటప్పటికి 199.6 cc అయితే వస్తుంది అనమాట డిస్ప్లేస్మెంట్ పరంగా చూసుకుంటే. అండ్ ఇది వచ్చేటప్పటికి 4 వాల్వ్ ఇంజిన్ అండ్ సింగిల్ సిలిండర్. ఇది వచ్చేటప్పటికి ఆయిల్ కూలింగ్తో పాటు అయితే వస్తుంది. సో ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అనేది అయితే ఇక్కడ ఉంది. అండ్ ఈ ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా
ఒక ట్యూబ్ అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఆయిల్ అనేది దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ బయట నుంచి వచ్చిన ఎయిర్ తోటి కూల్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి అయితే ఆయిల్ పంపిస్తూ ఉంటుంది. సో అలాగే టోటల్ సర్క్యులేషన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే హీట్ రిడక్షన్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఆయిల్ రిలేటెడ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫిన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా దానికి ఉపయోగపడతాయి. ఈవెన్ ఈ ఫిన్స్ దగ్గరికి గాలి తగిలినప్పుడు కూడా ఏంటంటే లోపల ఆయిల్ అనేది కూల్ చేయడానికి అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 18.9 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 19 అనుకోవచ్చు. అండ్ 17.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సైలెన్సర్ ఎగ్జాస్ట్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ నుంచి ఈ టైప్లో కర్వ్ టైప్లో ఎలాగైతే బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి క్యాటలిటిక్ కన్వర్టర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ దీంట్లో ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. దీంట్లో చూసుకుంటే 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి బైక్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆఫ్ రోడ్ లవర్స్ తీసుకుంటారు. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తీసుకునే వాళ్ళు కొంతవరకు తక్కువే ఉంటారు. సో ఎలాంటి ఆఫ్ రోడ్స్లోకైనా సరే ఇలాంటి భారీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్స్ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈవెన్ ఈ కిందన కూడా చూస్తున్నారు కదా, ఈ సైలెన్సర్ దగ్గరికి ప్రొడక్షన్ ఇదంతా టోటల్ మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ సంప్ గార్డ్ అనేది టోటల్ మెటల్ యూనిట్ అయితే ఇచ్చారు. సో పైన ఉన్న సైలెన్సర్ కానీ ఇంజిన్ కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ కిందన రాళ్ళు తగిలినా ఏం తగిలినా కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుట్ గ్రిప్ కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ మనకి ఈ షార్క్ టీత్ టైప్ అయితే ఇచ్చారు. ఈవెన్ నించుని మనం రైడ్ చేసినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. నించుని రైడ్ చేసినా షూ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే ఏంటంటే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. దీని మీద మనకి హీరోది లోగో అయితే స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సైలెన్సర్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మెటల్ అయితే వచ్చింది, అంటే మెటల్ గార్డ్ ఇది. అండ్ ఈ పైన వచ్చేటప్పటికి ఇది ఫైబర్ గార్డ్ అయితే వచ్చింది. ఇది కూడా చూస్తున్నారు కదా, అప్ స్వెఫ్ట్ అయితే ఇచ్చారనమాట. అంటే మనం మడ్డీ రోడ్స్లో అలాగే ఆఫ్ రోడ్స్లో వాటర్ ఉన్న ఏరియాస్లోంచి తిరిగినా కూడా ఎగ్జాస్ట్కి ఎటువంటి ఇష్యూ లేకుండా ఈ టైప్లో పైకి డిజైనింగ్ అయితే వచ్చింది. అండ్ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అది కూడా నిస్సిన్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి 220 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సిఎట్ టైర్స్ దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 21 వచ్చింది కదా, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే 18 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. 18 సెక్షన్ వీల్ సైజ్ అనమాట ఇది 18 సెక్షన్ అనేది. అండ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే ట్యూబ్ టైర్ ఇది. ఎక్స్పల్స్ అనగానే చాలామందికి మెయిన్గా బ్రెయిన్లోకి వచ్చేది ఏంటంటే సీట్ హైట్ మనకి సెట్ అవుతుందా లేదా అనే డౌట్ చాలామందికి అయితే వస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి టోటల్గా 825 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.7 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ చాలా ఈజీగా ఇదైతే హ్యాండిల్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం వెయిట్ చూసుకున్నా సరే జస్ట్ 160 kg టోటల్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీరు ఈవెన్ సిటీస్లో కమ్యూట్ చేసినా లేదంటే కొంచెం ఆఫ్ రోడ్స్కి వెళ్ళాలన్నా ఏదైనా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ 5.6 5.7 కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే మీరు టెస్ట్ రైడ్ చేసుకోండి. అంటే ఒక్కొక్కల బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు టెస్ట్ రైడ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. నేను నా హైట్ వచ్చేటప్పటికి 5'8", నాకైతే కాళ్ళు ఆల్మోస్ట్ అందేస్తున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వెయిట్ కూడా మనకి జస్ట్ 160 ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హీరో స్టిక్కరింగ్ అయితే వచ్చింది. బ్యాక్ ఇక్కడ గ్రాబ్ రైల్ చూసుకున్నా ఈవెన్ బంజీ కార్డ్స్ అవి టై చేసుకోవడానికి కూడా వీలుగా ఈ టైప్లో ఉంది. టోటల్ మెటల్ యూనిటే. అండ్ టాప్ బాక్స్ ఒకవేళ ఫిట్ చేసుకోవాలన్నా అయితే చేసుకోవచ్చు దీని మీద. అండ్ టెయిల్ సెక్షన్ లైట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, టెయిల్ సెక్షన్ లైట్ యాజ్ వెల్ యాజ్ హజార్డ్ లైట్ అయితే ఆన్లో ఉంది కాబట్టి టోటల్ LED వింకర్స్ అయితే ఈ టైప్లో లైట్ అవుతున్నాయి. అండ్ రేర్లో మనకి రిఫ్లెక్టర్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మడ్ గార్డ్ చూస్తున్నారు కదా, ఈ మడ్ గార్డ్ కూడా టోటల్ ఫైబర్ యూనిట్, ఇది సెమీ ఫ్లెక్సిబుల్ యూనిట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శారీ గార్డ్ అయితే ఇచ్చారు. బట్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే దీంతో పాటు ఏమి ఇవ్వలేదు. ప్రతి దానికి మెన్షన్ చేస్తారు ఇలాగ టైర్ ప్రెషర్ అనేది ఎంత ఉండాలి, ఫ్రంట్ ఎంత ఉండాలి, బ్యాక్ ఎంత ఉండాలి అనేది. దీన్ని చాలామంది పట్టించుకోరు కానీ ఇది చాలా అవసరం. పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకున్నా సరే చాలా ప్రీమియం అయితే ఉంది. ఇంట్లో బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనో సస్పెన్షన్ అయితే వస్తుంది. మోనో సస్పెన్షన్ అది కూడా 10 స్టెప్ అడ్జస్టబుల్ అయితే వస్తుంది. ఎండ్యూరెన్స్ నుంచి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనకి 190 mm ట్రావెల్ ఉంది కదా, బ్యాక్ సైడ్ చూసుకుంటే 170 mm టోటల్ ట్రావెల్ ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంది. దాంతోపాటు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ గేర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్లో ఇదేంటంటే 2 and హీల్ షిఫ్టర్ అయితే కాదు, జస్ట్ 2 షిఫ్టర్ మాత్రమే ఉంది. అండ్ చైన్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఓపెన్ చైన్ వచ్చింది. సో ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే అట్లీస్ట్ 500 kilometers మనం క్లీన్ చేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ అయితే కొంత ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా దీంట్లో సీట్ గురించి మాట్లాడుకుంటే టోటల్ ఫ్లాట్ సీట్ అయితే ఇచ్చారు. ఈ విడ్త్ అనేది కొంతమందికి సరిపోవచ్చు, కొంతమందికి సరిపోవచ్చు. బట్ ఈ సైజ్ అయితే మాత్రం బాగానే ఉంది. క్వశ్చన్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్ క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నది ఏంటంటే దీంట్లో టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 36 km/L. అండ్ E20 అంటే ఇథనాల్ 20% యాడ్ అయిన, అంటే ఇథనాల్ యాడ్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే ఈ టైప్లో మనకి టోటల్ హ్యాండిల్ బార్ అయితే వచ్చింది. అంటే ఈవెన్ లాంగ్ టూరింగ్ చేసినా సరే కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ హ్యాండిల్ బార్ అయితే డిజైన్ చేశారు. షార్ట్ హ్యాండిల్ బార్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది. యాజ్ వెల్ as పాస్ లైట్ స్విచ్ అనేది ఇక్కడ ఉంది. హజార్డ్ లైట్ స్విచ్ అనేది సెపరేట్గా ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్స్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్, స్టార్టర్ బటన్ మొత్తం అంతా కలిపి ఒకే దాంట్లో అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే చూద్దాం. సో కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. వేవ్ బైట్ కీ అయితే కాదు, జస్ట్ నార్మల్ కీ. దీని మీద హీరో లోగో అయితే ఒకటి ఇచ్చింది. అండ్ ఈవెన్ మీరు సైడ్ అంటే హ్యాండిల్ లాక్ వేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచే హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ అయితే ఒకటి ఇచ్చారు. సో యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఏ టైప్ అయితే ఇచ్చారు, బట్ సి టైప్ ఇస్తే ఇంకొంచెం బాగుండేది. ఇది వచ్చేటప్పుడు టోటల్ నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఇచ్చారు. ఈవెన్ ఎండలో కూడా వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ స్పీడో మీటర్ ఉంది. టోటల్ ఓడో చూపిస్తుంది. ఇక్కడ టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రిప్ 1 రిలేటెడ్. ట్రిప్ 1లో యావరేజ్ km/h మన స్పీడ్ని బట్టి యావరేజ్ km/h చూపిస్తుంది. టోటల్ టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది. అండ్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. ట్రిప్ 2 చూపిస్తుంది. యాజ్ వెల్ as దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి బ్లూటూత్ పేరింగ్ అని వస్తుంది. దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎకో ఇండికేటర్, మనం వెళ్ళే దాన్ని బట్టి ఇక్కడ 3 లైట్స్ అయితే మనకి సింబల్ చూపిస్తుంది కదా. మనం కరెక్ట్గా ఎక్కువ అంటే గేర్ రేషియో అనేది కరెక్ట్గా వెళ్తాం, స్పీడ్ అనేది కరెక్ట్గా వెళ్తూ ఉంటే ఈ 3 కూడా లైట్ అవుతాయి. సో అలాగ మనం ట్రావెల్ చేస్తే మైలేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. యాజ్ వెల్ as ఇంజిన్ మీద మనకి ఓవర్ స్ట్రెయిన్ అనేది అయితే పడదు. అండ్ యావరేజ్గా టోటల్ km/L మనం తిరిగే దాన్ని బట్టి ఓవరాల్ యావరేజ్ ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో ఏబిఎస్ మోడ్స్ కూడా 3 అయితే ఉంటాయి. దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్, బట్ ఏబిఎస్ మోడ్స్ అయితే ఉంటాయి. సో రోడ్ మోడ్ అంటే మనం ఏబిఎస్ అనేది ఆన్లో ఉంటుంది. ఆఫ్ రోడ్ మోడ్ అనేది ఎప్పటికీ ఏంటంటే ఫ్రంట్ ఏబిఎస్ అనేది ఇంటర్వెన్షన్ తగ్గుతుంది, అంటే కొంతవరకు తగ్గుతుంది. రోడ్లో ఉన్నంత పర్ఫెక్ట్గా ఏబిఎస్ అయితే ఉండదు, కొంచెం ఏబిఎస్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మోడ్ బటన్ యూస్ చేసుకుని మనం ఆఫ్ రోడ్ మోడ్ దగ్గరికి, ర్యాలీ దగ్గరికి అయితే రావచ్చు. అండ్ ఇదే సేమ్ మనం ఒకవేళ ర్యాలీ దగ్గరికి వచ్చామనుకోండి, ర్యాలీలో పెట్టుకుంటే టోటల్ ఏబిఎస్ అనేది ఆఫ్ అవుతుంది. అంటే ప్రో రైడర్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్ రోడ్ ట్రాక్స్లో అక్కడ ట్రావెల్ చేయడం కాదు, ఆఫ్ రోడ్లోకి వెహికల్ తీసుకెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ర్యాలీ వర్షన్లో అయితే పెట్టుకోండి, ర్యాలీ ఏబిఎస్ మోడ్లో అయితే పెట్టుకోండి. బట్ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్రో రైడర్సే కాబట్టి మోస్ట్లీ ర్యాలీలోనే పెట్టుకుంటారు. బట్ అలా పెట్టుకోకండి, ఏబిఎస్ అయితే టోటల్ ఆఫ్ అయిపోతుంది. రోడ్ మోడ్లో పెట్టుకుంటే మనకి ఏబిఎస్ అయితే ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గాజ్ అయితే చూపిస్తుంది. టోటల్ అంతా డిజిటల్ యూనిటే. అండ్ న్యూట్రల్ ఇండికేటర్, ఏబిఎస్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూయల్ లెవెల్, సైడ్ స్టాండ్ వార్నింగ్ మొత్తం ఇవన్నీ అయితే చూపిస్తుంది దీంట్లో. అండ్ మిర్రర్స్ కూడా చూస్తున్నారు కదా, మిర్రర్స్ కూడా వైడ్ ఉంది. యాజ్ వెల్ as మనకి బ్యాక్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. సో మిర్రర్స్లో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనకి బ్యాక్ వ్యూ కనిపించాలి అంటే మనకి హ్యాండిల్ బార్ ఉంది కదా, ఈ హ్యాండిల్ బార్ దగ్గర నుంచి కొంచెం బయటకు ఉన్నవే బ్యాక్ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. ఈ హ్యాండిల్ బార్తో ఈక్వల్గా ఉన్న, హ్యాండిల్ బార్ కంటే తక్కువ ఉన్నా సరే మనకి బ్యాక్ వ్యూ అనేది సరిగ్గా కనబడదు. మెయిన్గా ఈ హీరో ఎక్స్పల్స్లో ఏంటంటే 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. నేను చెప్పేది 200లో 200 4 వచ్చేటప్పటికి, ఇది వచ్చేటప్పటికి నార్మల్ వెర్షన్ ఇది. అండ్ అంటే ఇది బేస్ వేరియంట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ప్రో వేరియంట్ ఇది. సో ఇది వచ్చేటప్పటికి సీట్ హైట్ అదే మారుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే నార్మల్ వెర్షన్కి ప్రో వెర్షన్కి టోటల్గా అసలు ఏం తేడా ఉంటాయి ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఇది అండ్ ఇంకొక వెర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ర్యాలీ వెర్షన్ అయితే ఉంటుంది, అంటే అది డకార్ వెర్షన్ అని అయితే ఉంటుంది. సో ఈ ట్యాంక్ దగ్గర వచ్చేటప్పటికి డకార్ ర్యాలీ రిలేటెడ్ స్టిక్కరింగ్ అదే ఉంటుంది. టోటల్గా ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. హీరోలో కూడా ఏంటంటే మనకి హోండాలో బిగ్ వింగ్ అవి ఎలా వస్తున్నాయో, అలాగే మారుతి సుజుకీలో చూసుకుంటే మనకి ఇరేనా అండ్ నెక్సా అలా ఏదైతే ఉన్నాయో, సో ప్రీమియం వెహికల్స్ అన్నిటికీ కూడా హీరో ప్రీమియా అనేది సెపరేట్ షోరూమ్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఆ ప్రీమియా యాజ్ వెల్ as ఇక్కడ మోటార్ సైకిల్స్ వెళ్ళేటప్పటికి మనకి టోటల్ అయితే వస్తాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి కొత్త లాంచ్లు, ఇవి న్యూ లాంచ్లు. అండ్ ప్రీమియాలో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ డీటెయిల్గా అయితే పెట్టారు చూడండి. ఎక్స్ట్రీమ్ 250R, ఎక్స్పల్స్ 210, జూమ్ 160,
మ్యావరిక్, కరిజ్మా, ఎక్స్ఎంఆర్, హార్లీ డేవిడ్సన్ అండ్ 160 4V కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఎక్స్పల్స్ 200 4V, ఎక్స్ట్రీమ్ 160R. సో ఇది టోటల్గా ఇవి వచ్చేటప్పటికి ప్రీమియాలోకి అయితే అనమాట. అండ్ ప్రీమియా ప్రొడక్ట్స్ అయితే టోటల్ ఇవి. అండ్ దీంట్లో చూస్తున్నారు కదా మనకి స్ప్లెండర్లు, ప్యాషన్లు, గ్లామర్లు ఇలాంటివి అయితే దీంట్లో ఏం లేవు. ఆ ప్రీమియర్ షోరూమ్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి విజయవాడ, వైజాగ్ అయితే లాంచ్ చేశారన్నారు. రాజమండ్రి అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు, మరి చూడాలి అది. అండ్ ఈ వెహికల్స్ ఒకవేళ అక్కడ ఉంటే నేను కంపల్సరీగా అక్కడికి వెళ్ళి అవి కూడా వీడియో అయితే చేస్తాను. సో ఇదనమాట, హీరోలో కూడా కొత్త ప్రీమియర్ షోరూమ్స్ అనేవి అయితే వస్తున్నాయి. సో ఇది గైస్ ఓవరాల్గా హీరో నుంచి వచ్చిన ఎక్స్పల్స్ 200 4V గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఈ ప్రెసెంట్ ఇప్పుడు మీరు చూసిన ఈ షోరూంలో దీని ప్రైస్ అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,86,500 అయితే ఉంది. అలాగే ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా లేదంటే డీటెయిల్గా ప్రైస్ గురించి కానీ ఈఎంఐ ఫెసిలిటీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.